అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 24 తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 24వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్దశి, నక్షత్రం రోహిణి, కరణం విష్టి, పక్షం కృష్ణపక్షం, యోగం శూల, రోజు మంగళవారం, జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:07 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:52 నుండి 5:37 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:53 నుండి 10:38 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఈ రోజు ఆశాముహూర్తులై ఉంటారు. ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని అయితే కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. మీరు 10 మందిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో గమనించండి. లేదంటే మీ భావావేశాలకు మిమ్మల్ని విమర్శించడం జరగవచ్చును. మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా ఈరోజు మీకు కష్టంగా అనిపిస్తుంది. ఆఫీస్లో ఈ రోజంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సాయపడతారు కూడా. మీరు ఈరోజు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని అయితే గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయలేరు. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనుల వంటివి ఏమైనా కావచ్చు. మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక సంబంధ సమస్యలైతే ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు. స్నేహితులు, దగ్గరవారు మీకు తమ సహాయ హస్తాన్ని అయితే అందిస్తారు. మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. సహ ఉద్యోగులతో మసలేటప్పుడు తెలివి, ఉపాయం అవసరం. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరీ ఆఫీస్ సమస్యలకు పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్ అనే మబ్బులైతే క్రముతాయి. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఈ సమయంలో మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కల సాకారమవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈ రోజు వేచి ఉండాలి. వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది. వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈ రోజు విశ్రాంతి తీసుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఈరోజు చాలా చిరాగ్గా లేదా అసహనంగా ఉండవచ్చు. ఈ సమయంలో శాంతి సహనాలు ఎంతో కీలకం. ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. కుటుంబంతో కలవడం ఈరోజు పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది. వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు. పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు ఈరోజు నిరాశ చెందవచ్చు. వారు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు రావచ్చు. ఉన్నత చదువులు చదవాలని కోరుకునే విద్యార్థులకు అనుకూలమైన సమయం. టీచర్లు వారి పనికి సంబంధించి లభించే ఏదైనా ఫీడ్బ్యాక్ను స్వీకరించడంలో ఎంతో పరిణతిని చూపిస్తారు. ఆటలాడేవారు ఈరోజు తాము వారికి ఆటకు సంబంధించిన సరైన మార్గనిర్దేశం చేస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్నే చేకూరుస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి.
మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. మీరు ముఖ్యమైన నిర్ణయంలో మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు. దానికి ఇదే సరైన సమయం. గడిచే కొద్దీ మీకు ఇది బాగా అనుకూలిస్తుంది. ఈ రోజు మీ గురించి బావుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు. అవసరమైన ధనం లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీకు గల సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిల్లపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. మీ యొక్క తీరికలేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. మీ జీవిత భాగస్వామి మధుకున్న తిగిన అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీరు మీ మిత్రుల్లో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు మీ స్వీట్ హార్ట్స్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. ప్రేమనురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడే ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి. మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పైచేయి వస్తుంది. మీ క్రింద పనిచేసేవారు చెప్పే సలహాలకు మీరొక చెవున వినవచ్చును. పనికి వచ్చే సలహాలు వినవచ్చును. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా సంబరం, ఆశ్చర్యాన్ని కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి కుటుంబ జీవితంలో ఆనందం పొందేందుకు మొక్కల కుండీలలో నల్ల లేదా తెలుపు చలువరాలు లేదా గులకరాలు ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.